T20 వరల్డ్ కప్లో ఈరోజు నుంచి సూపర్ 8 స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ జరగబోతుంది. ఈ మ్యాచ్ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్కి వర్షం ఆటంకం ఉంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ కనుక రద్దయిపోతే ఈచ్ టీమ్కి ఒక్కొక్క పాయింట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సూపర్ 8లో రిజర్వ్ డేస్ లేదు కాబట్టి. అండ్ ఈ స్టేడియంలో స్పిన్కి చాలా అనుకూలించే అవకాశం ఉంది. సేమ్ ఇదే స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ వర్సెస్ పాకిస్తాన్ స్పిన్నర్స్ ఈ ఇద్దరి మధ్యలో కాంటెస్ట్ ఎలా జరగబోతుందో చూడబోతున్నాం. న్యూజిలాండ్ గెలవాలంటే పాకిస్తాన్ స్పిన్నర్స్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు వికెట్స్ కోల్పోకుండా వికెట్స్ చేతిలో ఉంచుకొని మ్యాచ్ని చివరిదాకా తీసుకెళ్తే న్యూజిలాండ్కి విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అండ్ పాకిస్తాన్ వీక్నెస్ వాళ్ళ బ్యాటింగ్. ఓపెనర్ షాహిబ్ జాదా ఫర్హాన్ని కనుక తొందరగా అవుట్ చేయగలిగితే పాకిస్తాన్ని తక్కువ స్కోర్కే కట్టడి చేసే అవకాశం ఉంది. సో ఈ మ్యాచ్ ఎలా జరగబోతుందో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటిదాకా ఇండియా తప్ప వేరే ఏ పెద్ద టీం మీద ఆడలేదు. సో న్యూజిలాండ్తో ఎలా ఆడబోతుందో చూడాలి.